బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గాదే సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్లన్నీ మాయమైపోయాయి. ఏడాదిగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేశారు. అంటే లాస్ట్ 1 year సీసీటీవీ ఫుటేజ్ లేకుండా చేశారు. సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్లు మరి సిట్ అధికారులు గుర్తించారు. మాజీ సిఐ నాగరాజు కావాలనే ఆ సీసీటీవీ ఫుటేజ్ని తొలగించారనే అనుమానాన్ని సిట్ అధికారులు వ్యక్తపరుస్తున్నారు. ఈ ఏడాది మే 1 నుంచి జూన్ 1 మధ్య స్టేషన్ లోపల అలాగే స్టేషన్ బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా భద్రపరచాలంటూ విజయవాడ కోర్టు ఆదేశాలను జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో హార్డ్ డిస్క్, డివిఆర్, ఎన్విఆర్లను ప్రస్తుతానికి సిట్ అధికారులు సీజ్ చేశారు. వాటన్నిటిని పరిశీలించి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఎందుకంటారా, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించినాక కేవలం 2 రోజులు మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ ఉంది, మిగతాదంతా కూడా డిలీట్ చేశారు అంటూ సిట్ అధికారులు ధృవీకరించారు. మొత్తం మీద కమిషనరేట్లో సీసీటీవీ ఫుటేజ్లను 18 నెలల వరకు భద్రపరచాలనే ఒక నిబంధన పోలీసు శాఖలో ఉంది. మరి ఆ నిబంధనని కావాలనే సిఐ నాగరాజు ఉల్లంఘించాడా? తొలగించిన సీసీటీవీ ఫుటేజ్ని తిరిగి రాబడితేనే మరి కేసులో పురోగతి పొందే అవకాశం ఉంటుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో తన కొడుకుని కొట్టి చెప్పారంటూ సాయి కృష్ణ తల్లి ఆరోపిస్తుంది. కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ మరి మాయం కావడంతో అనేక అనుమానాలు ప్రస్తుతానికి తావుతీస్తున్నాయి. మొత్తం మీద వీటన్నిటికీ సంబంధించి మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. సీసీటీవీ ఫుటేజ్ సాధారణంగా ఎన్ని రోజులు ఉండాలి, దానికంటూ ఏమైనా నిబంధనలు ఉన్నాయా? అసలు సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోయింది లేక సీసీటీవీలే పని చేయలేదా, కావాలనే ఇలా చేశారా? వీటన్నిటికీ సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, సాధారణంగా ఇది ఎప్పుడు వింటూనే ఉంటాం, పోలీస్ స్టేషన్లో లోపల కానీ బయట కానీ సీసీటీవీ ఫుటేజ్లు పని చేయట్లేదు అని, లేకపోతే ఆన్లో ఉండకపోవడం, రికార్డ్ అయినా వాటిని డిలీట్ చేయడం. ఇదే తరహాలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కూడా మరి అలానే చేశారా, లేక రికార్డ్ అయిన వీడియోలని డిలీట్ చేశారా? ఏంటి, వాట్ ఈస్ ద అప్డేట్ ఆన్ దిస్? డెఫినెట్గా కొంత ఈ కేసులో సిట్కి మాత్రం కొన్ని షాకింగ్ విషయాలు కనబడుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే సీసీ ఫుటేజ్ని పూర్తిగా కూడా క్లియర్ చేశారు, దాన్ని కంప్లీట్గా కూడా తీసివేశారు అనేది ఒక నిర్ధారణకు వచ్చారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ స్టేషన్లోనే దాదాపుగా ఎక్కడ కూడా సీసీ ఫుటేజ్ పని చేయడం లేదు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. ఒకవైపు కోర్టు క్లియర్గా చెప్పింది, మే 1 నుంచి జూన్ 1 వరకు స్టేషన్ లోపల బయట ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తాన్ని భద్రపరచండి అని చెప్పిన నేపథ్యంలో సిట్ వచ్చిన తర్వాత సిట్టు టోటల్గా ఎంక్వైరీ చేస్తే కేవలం 2 రోజులకు సంబంధించిన సీసీ ఫుటేజ్ మాత్రమే ఉండడం చూసి షాక్ తినింది సిట్ బృందం. అసలు ఏం జరుగుతుంది, ఈ స్టేషన్ పరిస్థితి ఏంది, ఈ స్టేషన్లో అసలు ఎంప్లాయీస్ ఎవరు, అన్ఎంప్లాయీస్ ఎవరు, ఆ కానిస్టేబుల్ ఎవరు, కానిస్టేబుల్ కాని వాళ్ళు ఎవరు, ఎందుకు ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు పెద్ద ఎత్తున ఈ స్టేషన్లో ఉంటారు, ఏంటి అనే ఒక చర్చ సిట్టు నిన్న విచారణ జరిపింది. అసలుకి సంబంధం లేని వ్యక్తులు ఈ పోలీస్ స్టేషన్లో వాళ్ళు రావడం, వాళ్ళు ఎక్కువగా ఉండడం, వాళ్ళు వెళ్ళిపోవడం, అంటే ఒక పోలీస్ స్టేషన్గా లేదు. ఇది కంప్లీట్గా ఒక దాన్ని ఏమంటారంటే ఒక అడ్డాగా మారిపోయింది. దందాలకు లేకపోతే ప్రైవేట్ సెటిల్మెంట్లకు అడ్డాగా ఈ పోలీస్ స్టేషన్ ఉంది అని చెప్తున్న పరిస్థితి. కంప్లీట్గా ఈ వ్యవహారానికి సంబంధించి కానీ చూసుకుంటే అసలుకి ఒక సంబంధించిన వ్యవహారం ఒక సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఒకటి ఉంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో ఏదైనా సీసీ ఫుటేజ్ పోలీస్ స్టేషన్లలో పర్టికులర్గా లాకప్ది కావచ్చు, ఇతర అంశాలు పోలీస్ స్టేషన్ ఇన్ అండ్ అవుట్ మొత్తం కూడా 18 నెలలు అది స్టోర్ చేయాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది. సిట్కి ఇక్కడికి వస్తే 1 నెల కాదు కదా, 1 సంవత్సరం రోజులు ఫుటేజ్ కూడా ఇక్కడ లేదు. కంప్లీట్గా 2 రోజులు, అది కూడా ఏంటంటే సీఎం మీద కేసు వచ్చిన తర్వాత, హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత ఆ 2 రోజుల నుంచి సీసీ ఫుటేజ్ ఒకసారి కనపడడంతో షాక్ తిన్నారు సిట్. అయితే మరోవైపు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఏదైతే
ఇది ఉద్దేశపూర్వకంగానే దీన్ని తొలగించారు అనే ఒక అనుమానాలు కూడా చాలా సీరియస్గా కనపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు 18 నెలలు ఉండాల్సిన భద్రపరచాల్సిన సీసీ ఫుటేజ్ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏడాది పాటు లేదు. అసలు ఏడాది పాటు దీనికి సంబంధించిన DVR, NDVR వీళ్ళు మొత్తాన్ని తొలగించేశారు. అంటే సంవత్సరం రోజులు ఉండాల్సిన ఫుల్ డేటాను తీసేశారు. అంటే ఆ CI పనిచేస్తున్న కాలంలో 1 సంవత్సరం పనిచేసిన మొత్తం డేటా మొత్తాన్ని కూడా తొలగించేశారు. అది సిట్ నిన్న గుర్తించింది. అసలు మామూలుగా పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ పనిచేస్తుందా లేదా మొత్తం కూడా ఒక కమాండ్ కంట్రోల్ ఉంటుంది. ఆ కమాండ్ కంట్రోల్లో మొత్తం నగరానికి సంబంధించిన పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఒక కమాండ్ కంట్రోల్ పెడతారు. ఈ మొత్తాన్ని అక్కడ ఉండి మొత్తం తనిఖీ చేస్తున్న పరిస్థితి. కానీ సంవత్సరం రోజులుగా 1 రోజు 2 రోజులు అంటే ఏదో జరిగిందని అనుకోవచ్చు. 1 సంవత్సరం డేటా లేదు అంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇంక ఏం చెప్పాలి పరిస్థితి? అంటే ఈ పోలీస్ స్టేషన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ ఉన్న పనిచేస్తున్న అధికారులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఒక్క పోలీస్ స్టేషన్ అయినా లేదు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఇంతేనా? అంటే విజయవాడ లాంటి సిటీలో సీసీ ఫుటేజు సంవత్సరం రోజుల పాటు మాయమైంది. NDR, ATRలో కూడా దాని రికవరీ లేదు అని సిట్ అధికారులు తలలు బాదుకుంటున్నారు. కేవలం 2 రోజులు పట్టు. కోర్టు అడిగింది ఏంది? 1 నెలే, మే 1 నుంచి ఏప్రిల్, మే, జూన్ 1వ తారీఖు వరకు మీ సీసీ ఫుటేజ్ని భద్రపరచండి అంటే ఇక్కడ సంవత్సరం రోజులు సీసీ ఫుటేజ్ లేదు. తర్వాత దీన్ని రిట్రీవ్ చేయాలి. అసలు ఉందా లేదా అది కూడా ఏంటి, ఇక్కడున్న ఒక లోకల్ టెక్నీషియన్ని పిలిపించి మొత్తాన్ని తీసేశారు. మామూలుగా పై అధికారులు కానీ చెప్తే అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ లోకల్లో ఉన్న టెక్నీషియన్ని పిలిచి ఈ DVRలో వీటికున్న రికార్డు దృశ్యాలు మొత్తాన్ని కూడా తొలగించేసిన పరిస్థితి. అసలు ఇంత జరుగుతుంటే ఎస్బీ ఏం చేస్తుంది? ఎస్బీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నతాధికారులకు ఎందుకు చెప్పట్లేదు? అంటే ఇక్కడ అందరూ కుమ్మక్కు ఒక లింక్, ఇది ఒక్క లింక్ కాదు, ఒకదానికి ఒకటి ప్రతి శాఖలో పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఎస్బీ ఏం చేయాలి? ప్రతిరోజు అసలు పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది, లేదు బయట ఏం జరుగుతుంది, వీళ్ళ ఆహారాలు ఏ కేసులకు ఎవరు వచ్చారు, ప్రతిరోజు రాత్రి ఎన్ని కేసులు వచ్చాయి, ఎవరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, ఎవరు కస్టడీలో ఉండాలి, ఎవరు లేరు అనే అంశాలన్నింటినీ చెప్పాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ అది లేదు. కంప్లీట్గా ఆ మార్కే కనపడటం లేదు. కంప్లీట్గా ఈ స్టేషన్ని పూర్తిగా వీళ్ళు మాయ చేశారు. అసలు ఇది ఓన్లీ ఒక పొలిటికల్ అడ్డాలకు లేకపోతే ప్రైవేట్ దందాలకు దానిగా మార్చేశారు ఈ కృష్ణలంక పోలీసుల్ని. సో ఇటువంటి సిచ్యువేషన్ జరుగుతున్న నేపథ్యంలో సిట్టు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు ఏం జరిగింది అసలుకి? ఒకవైపు కోర్టు అడిగింది డైరెక్ట్గా మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న సీసీ ఫుటేజ్ మాకు ఇవ్వండి అని. నిన్న వీళ్ళు సిట్టు అధికారులు నయీం అజ్మీ వీళ్ళందరూ ఈడికి వచ్చిన తర్వాత, ఎస్పీలు వీళ్ళందరూ ఈడికి వచ్చిన తర్వాత చూస్తే 2 రోజులు సీసీ ఫుటేజ్ ఉందట వాళ్ళ దగ్గర. అంటే అసలుకి ఈ ప్రాంతంలో ఈ వ్యవస్థలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఏం జరుగుతుంది? అసలు ఉన్నతాధికారులకి సమాచారం తెలుసా లేదా? 4 కోట్ల రూపాయలు పెట్టి మొత్తం నగరం మొత్తం కూడా సీసీ కెమెరాలు పెట్టాం, 4 కోట్ల రూపాయలతో మేము